అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మార్తి కలెక్షన్స్. ఈరోజు మనం చూస్తున్న శారీస్ అయితే స్లబ్ కాటన్ శారీస్ అండి. ఈ మధ్యలో ఉండే శారీ ఫ్యాబ్రిక్ అయితే మనకి స్లబ్ కాటన్ అంటారు. అలా అని కాటన్ అంటే ప్యూర్ కాటన్ అని కదా, వాష్ చేసుకోవచ్చు అండి, గెంజి పెట్టవలేదు, మిక్సర్ లాగా ఉంటుంది. క్లాత్ అయితే మనకి చాలా సాఫ్ట్గా ఉంటుందండి. మనకి సిల్క్ మెటీరియల్ లాగా అనిపించచ్చు, చాలా సాఫ్ట్గా ఉంటుంది. మరి ఒంటికి చుట్టుకున్నట్టు ఉండేది కాదు. ఫ్యాన్సీ మోడల్లో చూడండి, మనకి ఫ్రిల్స్ పెట్టినా కూడా చక్కగా వంగిపోతాయి. చాలా సాఫ్ట్ మెటీరియల్. ఇదంతా కూడా జరీ కాకుండా థ్రెడ్ వీవింగ్ కాబట్టి రివర్స్, ఇది థ్రెడ్ వీవింగ్. మనకు సాఫ్ట్గానే ఉంటుంది, ఏం గుచ్చుకోవడం కానీ ఏముండదు. చాలా సాఫ్ట్గా ఉంటుంది మెటీరియల్ అయితే. ఇది మనకి కిందే బార్డర్ ఇచ్చి దానిపైన ఏనుగు అంబారీల్ డిజైన్ లాగా ఈ విధంగా ఇచ్చారు. శారీ అంతా డైమండ్స్ డిజైన్ ఇచ్చారు, డాట్స్ లాగా. ప్రైస్ అయితే చాలా రీజనబుల్. పై పక్క కూడా చిన్న బార్డర్ అయితే ఉంది. కలర్ కొంచెం వీడియోలో కంటే డార్క్గానే ఉంటుందండి. ఇదైతే పిస్తా గ్రీన్ కంటే డార్క్, స్పెషల్ గ్రీన్ షేడ్ వీడియోలో కంటే డార్కే ఉంటుందండి. వీడియోలో లైట్ కలర్స్ కదా, అంటే వైట్ డిజైన్ వచ్చేసరికి ఇదే హైలైట్ అవుతుంది. ఆ కలర్ మనకు అంతగా పడడం లేదు. పళ్ళు అయితే ఈ విధంగా రిచ్ పళ్ళుని. మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఇక్కడంతా వైట్ వచ్చింది కాబట్టి ఇది వీవింగ్ లైన్సేనండి, ప్రింట్ కాదు. మొత్తం వైట్ వీవింగ్ లైన్స్ ఇచ్చేసి హ్యాండ్స్ పర్పస్కి బార్డర్ ఇచ్చేసారు. ఇది బ్లౌజ్ ఇలాగే వచ్చేస్తుంది. శారీ రన్నింగ్లో కూడా అంటే కట్టుకొంగులో ఒక 1/4 మీటర్ ఈ డిజైనే వస్తుందండి మీకు, బ్లౌజ్ డిజైన్ లాగా. అంటే స్టార్టింగ్లో వస్తుంది కదా కట్టుకొంగు, ప్లెయిన్ వదలకుండా ఈ డిజైన్ వదిలేరు. జస్ట్ ఇది మీకు 570 ఫ్రీ షిప్పింగ్ అండి, 570 ఫ్రీ షిప్పింగ్. నెక్స్ట్ శారీ ఇది. దీంట్లో మొత్తం డిజైన్ రాకుండా శారీ ప్లెయిన్ వచ్చేసి, ఇప్పుడు మీకు ప్లెయిన్ కాబట్టి ఇక్కడ క్లాత్ బాగా అర్థమవుతుంది, చాలా స్మూత్గా ఉంటుంది క్లాత్ అయితే. మనకి ఇదంతా కూడా వీవింగే, మధ్యలో గోల్డ్ కూడా థ్రెడ్ వీవింగేనండి, అందువల్ల సాఫ్ట్గా ఉంటుంది. దీనికి 2 సైడ్స్ ఈక్వల్ బార్డర్స్ వస్తుంది. ఇదంతా మనకి పళ్ళు పార్ట్ వచ్చేస్తుంది. ఇది తిరిగే వరకు 2 మీటర్లు గోల్డ్ బుట్టి ఇచ్చాడు. తర్వాత మొత్తం వైట్ బుట్టి ఉంటుంది, కానీ ఈ మధ్యలో జస్ట్ ఇక్కడ ఉండే గోల్డ్ మధ్యలో ఉండదు, అంతేను, యాజ్ ఇట్ ఈస్గా. దీనికి మనకి ప్లెయిన్ బ్లౌజ్ ఇస్తాడు, హ్యాండ్స్కి వచ్చేసి మనకి బార్డర్ ఇస్తారు. అన్నిటికీ అయితే స్టార్టింగ్ ఒక 1/4 మీటర్ ప్లెయిన్ అయితే వస్తుందండి, అన్ని శారీస్కి కూడా. 570 ఫ్రీ షిప్పింగ్. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి బార్డర్ చిన్న బార్డరే, శారీ అంతా డైమండ్స్ వచ్చేసి, అందుకని బార్డర్ మీకు స్పెషల్గా తెలియడం లేదు. కింద చిన్న బార్డర్ వచ్చేస్తుంది, పై పక్క కూడా సేమ్ బార్డర్ వచ్చేస్తుంది. శారీ అంతా డైమండ్స్ డిజైన్ వచ్చేసి మధ్యలో గోల్డ్ కలర్ జరీ వచ్చేస్తుంది. వీటికి మనం ఇందులో బ్లౌజ్ కాకుండా ఏదైనా వైట్ కలర్ మీద కానీ ఈ పింక్ కలర్ వర్క్ ఉండే కానీ ఏదైనా బ్లౌజ్ డిఫరెంట్గా వేస్తే శారీ ఇంకా బాగా హైలైట్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి పళ్ళు. దీనికి కూడా బ్లౌజ్ ప్లెయిన్, హ్యాండ్స్కి బార్డర్ వచ్చేస్తుంది. దీనికి శారీ అంతా కూడా ఈ గోల్డ్ కలర్ బుట్టి వీవింగ్ అయితే ఉంది. వీటికి కూడా ఏంటంటే అన్నిటికీ స్టార్టింగ్ అయితే 1/4 మీటర్ ప్లెయిన్ వచ్చేస్తుందండి. ఇది సేమ్ డిజైన్, ఇంకా ఓపెన్ చేయడం లేదు. కలర్ స్కై బ్లూ కలర్, స్కై బ్లూలో డార్కేనండి, మీకు వీడియోలో అయితే లైట్గా పడుతుంది. లైట్ స్కై బ్లూ అయితే కాదు, స్కై బ్లూలో కొద్దిగా డార్కేను. ఇవన్నీ కూడా 570 ఫ్రీ షిప్పింగ్. నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ చూడండి, ఇది నిండు ఎల్లో, వీడియోలో అయితే లైట్గా పడుతుంది. ఇవన్నీ మనకి చాలా లైట్ వెయిట్, మెటీరియల్ కూడా చాలా సాఫ్ట్ ఉంటుంది. ఇదైతే మనకి పళ్ళు. ఓవరాల్ శారీ చిన్న టెంపుల్ బార్డర్ లాగా వచ్చింది. తిరిగే వరకు ఈ విధంగా ఈ డైమండ్స్లో గోల్డ్ వచ్చింది. మిగతా శారీ అంతా గోల్డ్ రాకుండా రిమైనింగ్ అంతా వైట్ వీవింగ్ ఒకటే వస్తుందండి, థ్రెడ్ వీవింగ్ ఒకటే వస్తుంది. బ్లౌజ్ అయితే మనకి యాజ్ యూజువల్గా ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్కి బార్డర్ వచ్చేస్తుంది. 570 ఫ్రీ షిప్పింగ్ అండి. దీంట్లోనే ఇది కొంచెం మెటీరియల్ చందేరి టైప్ ఉంటుందండి ఈ శారీ. ఈ శారీ అయితే చందేరి టైప్ ఉంటుంది. లిటిల్ బిట్ దాని మీద ఇది కొంచెం వెయిట్ కూడా ఉంటుందండి. మనకు ఒక్క పొర మీద చూసినప్పుడేమో అంత లావ్ అని అనిపించదు, కానీ ఇది దీనికి వాడిన వీవింగ్ థ్రెడ్, ఈ కింద చందేరి మెటీరియల్, దానివల్ల ఏంటంటే డిజైన్ మనకి దగ్గరగా ఉంది కదా రౌండ్స్,
దానివల్ల ఇందాక శారీస్ మీద అయితే ఇది కొంచెం లిటిల్ బిట్ వెయిట్ ఉంటుందండి, ముందే చెప్తున్నాను. అంటే కొందరికి వెయిట్ ఇష్టపడని వాళ్ళు, కానీ వంగేది సాఫ్ట్నెస్ అంతా సేమ్గానే ఉంటుంది. ఇది చూడండి చక్కగా వంగడం సాఫ్ట్ అదంతా బాగానే ఉంటుంది, కొంచెం దాని మీద వెయిట్ అని చెప్తున్నాను. ఇది మొత్తం కూడా గోధుమ కలర్ థ్రెడ్ వీవింగ్, మొత్తం యాజ్ యూజువల్ శారీ మొత్తం ఇలాగే వచ్చేస్తుంది. ఇదైతే పళ్ళు, దీనికి బ్లౌజ్ మనకి సన్న లైన్స్ ఇచ్చేసి ఫస్ట్ చూపించిన శారీకి వచ్చినట్టుగా హ్యాండ్స్కి ఈ విధంగా బార్డర్ అయితే ఇచ్చేశారు. ఇంకపోతే కట్టుకొంగులో ఈ కొంచెం ప్లెయిన్ వస్తుంది. ఇందాక శారీస్ అంతా అయితే దీనికి రాదండి, దీనికి చాలా తక్కువ ప్లెయినే ఇచ్చారు. ఇది కూడా మనకి 570 ఫ్రీ షిప్పింగ్ అండి. ఇది మనకి ఇమిటేషన్ పట్టు అంటాం కదండి, ఆ ఫ్యాబ్రిక్. ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నటువంటి పర్పుల్ కలర్ నేరేడ్ పండు కలరు, పర్పుల్ కలర్ నేరేడ్ పండు కలర్ శారీకి ఆనంద బ్లూ కలర్ బార్డర్. ఇదంతా కూడా జరీ వీవింగేను, బుటీసు మీనా థ్రెడ్ వీవింగేనండి. రివర్స్లో చూడండి ఎక్కడ ఏం గుచ్చుకునే, చాలా సాఫ్ట్గానే ఉంటుంది. ఇది వచ్చేసి మనకి 690 ఫ్రీ షిప్పింగ్ అండి. బిగ్ బార్డరే వచ్చింది. బార్డర్ కాన్సెప్ట్ కానీ బుటీస్ కానీ చాలా బాగుంది. అచ్చం బార్డర్ లాగే మనకి పళ్ళు కూడా హైలైట్ అయిపోతుంది. సేమ్ బ్లౌజ్లో పళ్ళు కలరే బ్లౌజ్ ఇచ్చేస్తారు. సెల్ఫ్ బుటీస్ లాగా ఈ విధంగా సెల్ఫ్ బుటీస్ వచ్చి హ్యాండ్స్కి బార్డర్ అయితే వచ్చేస్తుంది. ఇది కూడా మనకి కట్టుకొంగులో ఎక్కువ ప్లెయిన్ వదలలేదండి, ఒక 1/2 మీటర్ ఉంది. అది కూడా ప్లెయిన్ లాగా కాకుండా మనకి లైన్స్ లాగా ఇచ్చేసాడు. సేమ్ ఇందులోనే మనకి ఇంకొక కలర్ కూడా ఉంది, నేవీ బ్లూకి రాణి పింక్. నేవీ బ్లూకి రాణి పింక్ అండి. ఇది కూడా బాగుంది కలర్ అయితే. పై పక్క కూడా ఈ విధంగా చిన్న బార్డర్ వచ్చేస్తుంది. బార్డర్ కూడా బిగ్ బార్డర్, దాంట్లో కూడా ఏంటంటే కింద చిన్న బార్డర్ లాగా ఇచ్చి పైనంతా ఫ్లవర్ డిజైన్ లాగా ఇచ్చారు. బార్డర్ స్టైల్లో కాకుండా స్కర్ట్ బార్డర్ లాగా ఇచ్చారు. దానివల్ల మనకి అందంగా ఉంది. ఇదైతే పళ్ళు, సేమ్ ఇందట్లాగే బ్లౌజ్లో సెల్ఫ్ డిజైన్ వచ్చేస్తుంది. ఇది కూడా మనకి 690 ఫ్రీ షిప్పింగ్ అండి. ఈ ఒక్కసారి ఇందాక చూపించడం మర్చిపోయాను. ఇది చాలా లైట్ వెయిట్ క్లాత్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉందండి. సన్న బుటీస్ వచ్చి 2 సైడ్స్ బార్డర్ వచ్చేస్తుంది. ఇది ఒక డిఫరెంట్ క్లాత్ అండి. ఇవన్నీ మనకి సింగిల్స్ అలా అనబట్టి ఆఫర్ ప్రైస్లో వచ్చింది. ఇది ఒక రకమైన పట్టు ఫినిషింగ్ క్లాత్, చాలా సాఫ్ట్గా ఉంది. సన్న బుటీస్, క్లాసీ డిజైన్ అంతా డిఫరెంట్. కాకపోతే దీంట్లో ఉన్న డ్రాబ్యాక్ అంటే ఏంటంటే అండి, అంచు కొస అంటే కింద భాగం బాగానే ఉంది, ఇక్కడ కొంచెం గరుగ్గా అంటే కట్ అయినట్టుగా కొసుంది. మనకు కానీ ఏదైనా పైపింగ్ మనకి లేస్ 5 రూపీస్ అలా అమ్ముతారు మీటరు, ఆ పైపింగ్ తెచ్చి వెయిట్ చేసినా ఈ ఎడ్జెస్ అనేది మనకు కవర్ అయిపోతుంది. ఇప్పుడు కట్ వర్క్ లేస్ ఫ్యాషన్ కాబట్టి చిన్న కట్ వర్క్ లేస్ వేసినా కూడా ట్రెండింగ్గా ఉంటుంది. ఇది కాస్ట్ అయితే మనకి 570 పడుతుందండి. ఇదైతే మనకి బ్లౌజ్లో కూడా సెల్ఫ్ బూటీస్ అయితే వచ్చున్నాయి. హ్యాండ్స్కి బార్డర్ డిజైన్ అయితే చాలా క్లాస్గా ఉందండి. బ్లౌజ్ ఇక్కడ దాకా పోతుంది. ఒక 1/2 మీటర్ అయితే కట్టుకొంగులో ప్లెయిన్ ఉంది. ఓవరాల్ శారీ అంతా ఇలా వచ్చేస్తుంది. దీనికి పళ్ళు అయితే చాలా డిఫరెంట్గా ఇచ్చారండి, చాలా బాగుంది. ఈ విధంగా చూసారా పళ్ళు, బిగ్ పళ్ళు ఇచ్చి ఇక్కడ ఈ విధంగా క్రాస్ లాగా ఇచ్చాడు, వీలాగా. మళ్ళీ ఇది మొత్తం పళ్ళు ఈ విధంగా ఇచ్చారు. కింద పక్క అయితే బద్ది బాగానే ఉందండి, పై పక్క మనకి అదే కొంచెం బద్ది పోయేసరికి కొంచెం గుచ్చుకున్నట్టు లైట్గా ఉంది. మీకు చెప్తున్నానంటే 570 ఫ్రీ షిప్పింగ్ అండి. కావాల్సిన వాళ్ళు ఏది నచ్చినా స్క్రీన్ షాట్ తీసి మా నెంబర్కి మెసేజ్ చేశారంటే ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మా కలెక్షన్స్ కానీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.